డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్లో జాన్ బర్న్థెల్ పనిషర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. మార్వెల్ ఈ సిరీస్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి పనిషర్ క్యారెక్టర్ కూడా ఈ సిరీస్లో కనిపిస్తుంది అనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అండ్ IMDb ప్రకారం ఇతని క్యారెక్టర్ సిరీస్లోని 18 ఎపిసోడ్స్లో కనిపించబోతుంది. అండ్ జాన్ ఇంతకుముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డిస్నీలో అతను పనిషర్గా నటించాలని అనుకోవడం లేదు, ఎందుకంటే డిస్నీ పనిషర్ క్యారెక్టర్ యొక్క డార్క్నెస్ని సరిగ్గా చూపించదు అని అతను అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పుడు అతను డిస్నీలో పనిషర్గా నటించడానికి ఒప్పుకున్నాడు కాబట్టి డిస్నీలో కూడా ఆ క్యారెక్టర్ డార్క్గానే కనిపించే అవకాశం ఉంది. అలాగే మార్వెల్ ఈ షోలో ముందుగా క్రిస్టియన్ రిటర్ జెసికా జోన్స్ క్యారెక్టర్ని చూపించాలని అనుకున్నట్టు, అయితే ఆమెకు బదులుగా మార్వెల్ పనిషర్ క్యారెక్టర్ని తీసుకుందని రూమర్స్ కూడా వచ్చాయి. అండ్ రీసెంట్గా మార్వెల్ ఈ షోలో జెసికా జోన్స్ క్యారెక్టర్ని కూడా చూపించాలని అనుకుంటుందనే రూమర్ వినిపిస్తుంది. ఒకవేళ పనిషర్తో పాటు జెసికా జోన్స్ క్యారెక్టర్ కూడా ఈ సిరీస్లో కనిపిస్తే చాలా బాగుంటుంది. అయితే డేర్ డెవిల్ ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్. ఈ షోలో ఇప్పటికే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్లో నటించిన చార్లీ కాక్స్, జాన్ బర్న్థెల్, విన్సెంట్లు వారి క్యారెక్టర్స్లోనే ఈ MCU సిరీస్లో కూడా నడుస్తున్నారు. అయితే డేర్ డెవిల్ సిరీస్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయిన క్యారెన్ పేజ్ అండ్ ఫాగి నెల్సన్ క్యారెక్టర్స్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్లో కనిపించబోవడం లేదు. మరి మార్వెల్ ఆ క్యారెక్టర్స్ను కూడా MCUలో చూపించాల్సి వస్తే ఆ క్యారెక్టర్స్లో నటించిన డెబోరా అండ్ ఎల్డెన్ హెన్సల్ అనే తీసుకుంటుందా లేదా వారిని రీప్లేస్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే మార్వెల్ స్టూడియోస్ స్పాయిలర్ సబ్రెడిట్ నుంచి కొన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్మర్ వార్స్ మూవీతో ఆల్ట్రాన్ క్యారెక్టర్ తిరిగి MCUలోకి రాబోతుంది. ఈ మూవీలో ఆల్ట్రాన్ కనిపించబోతున్నాడు అనే రూమర్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇప్పటి వరకు డాన్ చెడల్ తప్ప ఈ మూవీలో ఎవరు కనిపించబోతున్నారు అన్నది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ చాలామంది కూడా ఈ మూవీలో ఆల్ట్రాన్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అండ్ వస్తున్న రూమర్స్ బట్టి చూస్తుంటే జేమ్స్ స్పేడర్ ఆల్ట్రాన్ క్యారెక్టర్ మ్యాక్సిమం ఈ మూవీలో కనిపించే అవకాశం ఉంది. ఈ మూవీలో వార్ మిషన్ ఐరన్ మ్యాన్ లెగసీని కంటిన్యూ చేయబోతున్నాడు. అంతేకాదు స్టార్క్ యొక్క టెక్ని దక్కించుకోవడానికి చాలామంది కూడా ప్రయత్నిస్తారు. ఈవెన్ స్క్రల్స్ కూడా స్టార్క్ టెక్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అనే రూమర్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీపై ఎప్పటి నుంచో వినిపిస్తున్న మరొక క్రేజీ రూమర్ వచ్చేసి ఈ మూవీలో టోనీ స్టార్క్ క్యారెక్టర్ ఏఐగా కానీ లేదా వీడియో రూపంలో కానీ కనిపిస్తాడు అనే రూమర్ కూడా వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని నెలల క్రితం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ 2 భాగాలుగా రాబోతుంది అనే రూమర్స్ వచ్చాయి. అండ్ రీసెంట్గా సబ్ రెడిట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2028 మల్టీవర్స్ సాగాకి అలాగే మార్వెల్ ఫేజ్ 7కి ఎండింగ్. ఒకవేళ మార్వెల్ గనుక అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీని 2 భాగాలుగా రిలీజ్ చేయాల్సి వస్తే సెకండ్ మూవీ 2028లోనే రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. అండ్ ఈ అవెంజర్స్ 7th మూవీ వచ్చేసి ఎటర్నిటీ వార్స్ అనే రూమర్ కూడా వినిపిస్తుంది. అండ్ ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎటర్నిటీ వార్స్ స్టోరీ లైన్లో ఎటర్నిటీ, సెలెస్టియల్స్ లాంటి కాస్మిక్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇప్పటికే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఎటర్నిటీ, సెలెస్టియల్స్ అని మనకు పరిచయం చేశారు. కాబట్టి ఫేజ్ 7లో వచ్చే అవెంజర్స్ 7th మూవీ ఎటర్నిటీ వార్స్ అయ్యుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.